హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి యూనిఫామ్ టాప్కి సైడ్ జోబీ ఎలా కుట్టాలో ఈ వీడియో ఉంది. ముందుగా డ్రెస్ని అయితే భుజాల మీద జాయింట్ చేసుకొని మనం కింద కట్స్ కుడతాం కదండి, అక్కడికి ఒక ఘాట్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి జోబుకి ఒక 6 ఇంచులండి. చూసారు కదా, పైకి కింది వైపుకి కాదు, మనకి కట్స్ కుట్టే కాడ నుంచి పై వైపుకి 6 ఇంచులకి ఇలా ఒక ఘాట్ పెట్టుకోవాలి. అది మనకి రైట్ సైడ్ నుంచి పెట్టుకోవాలండి. మనం జోబు అయితే కుడివైపు పెట్టుకోవాలన్నమాట. నడుం దగ్గర కట్స్ కుట్టే కాడ నుంచి పై వైపు. జోబీ కోసం క్లాత్ ఎంత అంటే మన ఇష్టం అండి. మామూలుగా అయితే మీడియం సైజ్ అయితే ఒక 12 ఇంచుల పొడవు, ఒక 7 ఇంచుల ఎడల్పు క్లాత్ అయితే తీసుకుంటున్నానండి. ఒక 13-14 ఇంచుల వరకు అయితే తీసుకోవచ్చు, అంతకాడికి పెద్దగా అవసరం లేదు. చిన్నగా అయితే ఒక 10 ఇంచుల పొడవు, కానీ 7 ఇంచులు అయితే ఖచ్చితంగా ఎడల్పు అయితే కావాలండి. ఇప్పుడు 12 ఇంచుల పొడవు, 7 ఇంచుల ఎడల్పు, పైన ఒక 2 ఇంచులు. వీడియోని క్లియర్గా అర్థం చేయండి. అక్కడ నుంచి ఒక 6 ఇంచులకి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలండి, లేదంటే మొత్తం 8 ఇంచులకి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. అక్కడి నుంచి పైన నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ ఇచ్చుకోవాలండి. జోబీ స్ట్రైట్గా తీస్తే మనకి టాప్కి ఇలా బయటకు వచ్చేస్తుందండి. నేను చూపించిన విధంగా ఇలా క్రాస్గా, అంటే ఒక లవ్ షేప్లో ఇలా క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఇది డబుల్ మీద ఉంది కాబట్టి ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి పైన 2 ఇంచులు వదిలి అక్కడికి ఒక ఘాటు, ఇక్కడ 6 ఇంచులకి పెట్టాం కదా, అక్కడికి ఒక ఘాటు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇది టాప్ అయితే ఇది తిరిగేసి లేదండి, నార్మల్గానే ఉంది, పై వైపే ఉందండి. ఇప్పుడు మనము 2 జాయింట్ చేసి కలిపి కుట్టుకోకూడదు. ఇప్పుడే దేనికి పీసు కుట్టుకోవాలన్నమాట. అందుకే రైట్ రాంగ్ చూసుకొని ఒకసారి మీరు ఇలా పెట్టుకోండి. మనము యూనిఫామ్ టాప్కి 6 ఇంచులకి గాడ్స్ గుర్తు పెట్టుకున్నాము, అలాగే జోబుకి గుర్తు పెట్టుకున్నాము. ఆ 2 కలిపి కుట్టేసుకోవాలండి. వీడియోని సరిగా గమనించండి. పై వైపు నుంచే క్లాత్ని కుట్టేసుకోవాలన్నమాట, అడుగువైపు నుంచి కాదు. పై వైపు నుంచి కుట్టేసుకుంటే మనకి డ్రెస్ తిరిగేసి కుట్టేసేటప్పుడు ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఇది ఇటు సైడ్కి వచ్చేసరికి మనం ఇటు పై వైపు నుంచి కుట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కింద వైపు నుంచి పెట్టుకొని క్లాత్ కుట్టుకోవాలి. అప్పుడు ఖర్చు 2 వైపుకి సమానంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఘాటు ఖచ్చితంగా పెట్టుకుంటే మనకి జోబు సమానంగా నీట్గా వస్తుంది, లేదా మార్కింగ్ అన్నా పెట్టుకోవాలన్నమాట. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసి నచ్చితేనే ఒక లైక్ చేయండి. నచ్చిన వాళ్ళు డిస్లైక్ కూడా చేయొచ్చు. ఎందుకు డిస్లైక్ చేశారో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో కొంచెం బెటర్గా తీసుకుంటాను. ఇప్పుడు డ్రెస్ని ఇలా తిరగేసాలి. మనం జోబు కుట్టిన తర్వాత మీరు ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్ కొలతల ప్రకారం కుట్టుకోండి, లేదంటే ఎక్కడికనేది మార్కింగ్ మనం ఫస్ట్. నేనైతే 2 ఇంచుల ఖర్చు వదిలికి కట్ చేసుకున్నానండి, అందుకని 2 ఇంచుల ఖర్చుతో కలిపి ఇలా కుట్టేసుకుంటున్నాను. డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ వీడియో కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి, మీకోసం నేను వీడియో పెడతాను. కానీ జోబు వరకు కాబట్టి నేను జోబీ ఎలా దీనికి జాయింట్ చేసుకోవాలనే వీడియో మాత్రమే క్లియర్గా తీసానండి. మనకి జోబు దగ్గరికి వచ్చేసరికి ఇలా జోబుకి ఒక 1/2 ఇంచు ఖర్చుకో వదులుకొని ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలండి. అక్కడికి మాత్రమే రబ్ చేసుకొని డబుల్ స్టిచ్ చేసుకోవాలి, కిందికి అవసరం లేదంటే, ఎందుకంటే మనకి అక్కడికి కట్స్ వస్తాయి కింద కుట్టుకోవడానికి. అలానే స్ట్రైట్గా కిందికి కుట్టేయకూడదు, ఎందుకంటే మనకి జోబు పెట్టుకోవడానికి
హోల్ బూడిపోతుంది అనమాట. అందుకని పైన నుంచి జోబు కాడికి వచ్చి జోబు చుట్టూరు ఒక 1/2 ఇంచు ఖర్చు వదులుకోవాలి. జోబుకి 1/2 ఇంచ్ అండి. మనకి డ్రెస్కి అయితే ఎంత ఖర్చు వదులుకున్నామో అంతే ఖర్చు కుట్టుకోవచ్చు. ఇప్పుడు డబుల్ స్టిచ్ చేసుకోవాలండి. కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. నార్మల్కి పైకి అంటే డ్రెస్ నార్మల్గా కుట్టేసినట్టు ఉంటుందండి. అసలు జోబి పెట్టారా లేదా మనం డ్రెస్ చూస్తే కానీ అర్థం కాదు. పై వైపుకి అయితే అసలు అర్థం కాదు. అలాగే మనకి డ్రెస్కి పైటికి కూడా రాదండి ఇలా క్రాస్గా కట్ చేయడం ద్వారాగా. జోబి కుట్టిన తర్వాత కింద అప్పుడు మనం కింద మర్చుకొని కట్స్ కుట్టుకోవాలండి. అంతేనండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రమా సైనింగ్ ఆఫ్.